నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి స్వాగతం. నేను శిరీష. డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో చూసారా? డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్ అంటే ఏంటో అర్థమైతేనే వెలాసిటీ అంటే ఏంటో అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో కంపల్సరీ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో తెలుసుండాలి మనకి. ఓకేనా? యా. అయితే స్పీడ్ అంటే ఏంటి? ఒక గివెన్ అమౌంట్ ఆఫ్ టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు అన్నదాన్ని స్పీడ్ అని అంటారు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అయితే మనకి స్పీడ్ తెలియాలంటే డిస్టెన్స్ బై టైం చేస్తాము. మరి స్పీడ్ తెలిసి ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు అని తెలియాలంటే ఏం చేస్తాము? అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం చెప్తాం. అంతే కదా? యా. అయితే నాకు సమ్వన్ సెడ్ దట్ ఒక ఆబ్జెక్ట్ 50 కిలోమీటర్స్ పర్ అవర్తో ప్రయాణిస్తుంది, గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అని చెప్పారు. జస్ట్ మ్యాగ్నిట్యూడ్, క్వాంటిటీ మాత్రమే చెప్పారు, కానీ ఏ డైరెక్షన్లో ప్రయాణిస్తుంది ఆ ఆబ్జెక్ట్ అని చెప్పలేదు. నార్త్లోనా, సౌత్లోనా, ఈస్ట్లోనా, వెస్ట్లోనా అని చెప్పలేదు. జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్పారు. సో స్పీడ్కి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. మనకు స్పీడ్ తెలిస్తే అది ఇంత స్పీడ్తో ప్రయాణిస్తుంది అని మనకు తెలుస్తుంది, కానీ ఏ డైరెక్షన్లో ప్రయాణిస్తుంది మరి ఆ ఆబ్జెక్ట్, ఆ బాడీ అనేది మనకి తెలియదు. సో స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ. మరి ఏ డైరెక్షన్లో ప్రయాణిస్తుంది అని తెలియాలి అని అంటే ఏంటి అంటే అది వెలాసిటీ చెప్తుంది. వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది ప్లస్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఏం చెప్తుంది అని అంటే ఇప్పుడు 50 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్ నార్త్ డైరెక్షన్ మనకు వెలాసిటీ తెలిస్తే అది గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశలో ప్రయాణిస్తుంది అని మనకి తెలుస్తుంది. సో అది వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? సో వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్ ప్లస్ డైరెక్షన్. అయితే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. మనకి ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో తెలియాలి. ఒకసారి రివైజ్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అంటే ఏంటి? ఓవరాల్ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ విత్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్. అంటే ఏంటి అంటే ఒక పాయింట్ ఏ, టౌన్ ఏ నుంచి టౌన్ బికి ట్రావెల్ చేస్తుంది ఒక ఆబ్జెక్ట్. టౌన్ ఏ నుండి టౌన్ బికి నార్త్ డైరెక్షన్లో. ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్లో డైరెక్షన్ స్పెసిఫై చేస్తారు, ఎందుకంటే ఇట్స్ ఎ వెక్టార్ క్వాంటిటీ. నార్త్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది విత్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఈ టౌన్ ఏ నుంచి టౌన్ బి వరకు ఈ ఆబ్జెక్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్, టౌన్ ఏ నుండి టౌన్ బి వరకు షార్టెస్ట్ డిస్టెన్స్లో మనం ఏదైతే రీచ్ అవుతామో ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అని అంటారు. షార్టెస్ట్ డిస్టెన్స్ విత్ డైరెక్షన్. షార్టెస్ట్ డిస్టెన్స్ విత్ డైరెక్షన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ఎంత తక్కువ డిస్టెన్స్లో అయితే మనము రీచ్ అవ్వగలుగుతామో ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ని ప్లస్ డైరెక్షన్ని డిస్ప్లేస్మెంట్ అని అంటారు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వరకు ఆయన ఎంత డిస్ప్లేస్ అయ్యాడు, ఎంత చేంజ్ అయ్యాడు షార్టెస్ట్లో, దాన్ని డిస్ప్లేస్మెంట్ అని అంటారు. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో మనకి తెలిసింది కదా. యా. అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనము డిస్ప్లేస్మెంట్కి. టౌన్ ఏ నుండి టౌన్ బి వరకు ఒక కార్ ట్రావెల్ అవుతుంది. టౌన్ ఏ నుండి టౌన్ బికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఓకేనా? కానీ మార్గ మధ్యంలో రోడ్ రిపేర్ చేస్తున్నారు, బ్రిడ్జ్ రిపేర్ చేస్తున్నారు, సంథింగ్ ఏదో జరిగింది. సో ఆయన వేరే డైరెక్షన్లో నుంచి 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి టౌన్ బికి రీచ్ అయ్యాడు. టౌన్ బికి 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రీచ్ అయ్యాడు. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? టౌన్ ఏ నుండి టౌన్ బికి 20 కిలోమీటర్స్ ఉంటుంది నార్త్ డైరెక్షన్లో స్ట్రైట్గా వెళ్తే, కానీ అక్కడ ఏదో ఒక రిపేర్ జరిగింది, లేకపోతే మీకు వేరే పని పడింది, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, ఏదో పని పడింది, మీరు వేరే డైరెక్షన్లో 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి టౌన్ బికి రీచ్ అయ్యారు. ఇక్కడ డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్టెన్స్ వచ్చేసి 50 కిలోమీటర్స్. అది నీ పని, నువ్వు
వెళ్ళావాల 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ అవసరం పడింది. కానీ టౌన్ ఏ నుండి టౌన్ బికి షార్టెస్ట్లో ఎంతలో రీచ్ అవ్వచ్చు, 20 కిలోమీటర్స్లోనే రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ డిస్టెన్స్ 50 కిలోమీటర్స్, డిస్ప్లేస్మెంట్ 20 కిలోమీటర్స్. ఇది ఒక పాయింట్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి, లేదంటే మనకి డిస్ప్లేస్మెంట్ వీడియో ఉంది, అది ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? షార్టెస్ట్ డిస్టెన్స్ విత్ డైరెక్షన్ని డిస్ప్లేస్మెంట్ అని అంటారు. అయితే ఇదొకటి నెంబర్ 1 పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ టౌన్ ఏ నుంచి టౌన్ బికి వెళ్ళి మళ్ళీ టౌన్ ఏకి రీచ్ అయ్యారనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇది అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటే మీకు డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్ అర్థమైనట్టే. టౌన్ ఏ నుండి టౌన్ బికి వెళ్ళి మళ్ళీ టౌన్ బి నుండి టౌన్ ఏకి ఆయన ఎక్కడికైతే స్టార్ట్ అయ్యాడో అక్కడికి మళ్ళీ రీచ్ అయ్యాడంటే అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? అప్పుడు డిస్ప్లేస్మెంట్ 0. ఎందుకంటే ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఎంత డిస్ప్లేస్ అయ్యాడు, ఇక్కడ షార్ట్ కట్ డిస్టెన్స్ లేదు, మళ్ళీ రీచ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0. ఈ కాన్సెప్ట్ మళ్ళీ అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి, 2-3 టైమ్స్ వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇది డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో అర్థమైంది కదా? యా. ఇప్పుడు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సేమ్ ఎగ్జాంపుల్ చూద్దాము. టౌన్ ఏ నుండి టౌన్ బికి రీచ్ అవ్వడానికి 20 కిలోమీటర్లు పడుతుంది. కానీ అక్కడ ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది మార్గ మధ్యంలో, కాబట్టి వేరే రూట్లో వెళ్ళారు. 50 కిలోమీటర్స్ పట్టింది టౌన్ బికి రీచ్ అవ్వడానికి. ఇక్కడ డిస్టెన్స్ ఏది, డిస్ప్లేస్మెంట్ ఏది? 2 అవర్స్ పట్టింది టౌన్ ఏ నుండి టౌన్ బికి రీచ్ అవ్వడానికి. ఇక్కడ డిస్టెన్స్ ఏంటి? 50 కిలోమీటర్స్. అది నీ అవసరం కాబట్టి నువ్వు 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసావు, కానీ యాక్చువల్గా 20 కిలోమీటర్స్ షార్టెస్ట్ డిస్టెన్స్లో మనం టౌన్ బికి రీచ్ అవ్వచ్చు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి ఇక్కడ అంటే అది 20 కిలోమీటర్స్. సో అది డిస్ప్లేస్మెంట్. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే 20 కిలోమీటర్స్ బై 2 అవర్స్ అంటే 10 కిలోమీటర్స్ పర్ అవర్ వెలాసిటీతో వాళ్ళు టౌన్ ఏ నుండి టౌన్ బికి రీచ్ అయ్యారు. ఇది వెలాసిటీ. వెలాసిటీ అర్థమైంది కదా? వెలాసిటీ అంటే స్పీడ్ ప్లస్ డైరెక్షన్. ఓకే, మనము నెక్స్ట్ వీడియోలో ఫోర్స్ అంటే ఏంటి, యాక్సిలరేషన్ అంటే ఏంటో చూద్దాం. So, the meaning of the velocity of an object can be defined as the rate of change of the object's position with respect to a frame of reference and time. అంటే ఏంటి వెలాసిటీ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అని అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది టైం మారుతున్న కొద్దీ. ఇట్ మైట్ సౌండ్ కాంప్లికేటెడ్ బట్ వెలాసిటీ ఈజ్ బేసికలీ స్పీడింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్. చెప్పుకున్నాం కదా మనము, స్పీడ్ ప్లస్ డైరెక్షన్. ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ మెన్షన్ చేసినప్పుడు మనం దాన్ని వెలాసిటీ అని అంటాము. ఇది వెక్టార్ క్వాంటిటీ, దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అంటే స్పీడ్ ఎంత స్పీడ్తో ఇది ట్రావెల్ చేస్తుంది అనేది, మూవ్ అవుతుంది అనేది చెప్తుంది. ఇంకా డైరెక్షన్ కూడా, ఏ దిశలో అది ప్రయాణిస్తుంది అనేది కూడా వెలాసిటీ చెప్తుంది. ఇది వెలాసిటీ. నెక్స్ట్ వీడియోలో యాక్సిలరేషన్ అంటే ఏంటో చూద్దాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నిజంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక గంట ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ.